హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి చికెన్ గ్రేవీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక మిక్సీ జార్లోకి వచ్చి ఎర్రగడ్డ, అల్లం, తెల్లగడ్డ, కొంచెం మిరియాలు, దాంతోపాటు లవంగా, చెక్క, కొబ్బరి ఇవంతా మిక్సీ పట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో వచ్చేసేసి ఆయిల్ వేసుకొని దాంట్లో చికెన్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అంటే ఇది వచ్చి 1/2 kg చికెన్. చికెన్లో ఇప్పుడు ఉప్పు, పసుపు వేసేసుకొని నీరు మరిగేంత వరకు, అంటే నీరు ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అంటే ఇలా చేయడం వల్ల ఫస్ట్ పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు వచ్చేసి స్టార్టింగ్ ఏమైతే మసాలా ఉందో దీంట్లో వచ్చేసి నేను ఒక టమోటా కూడా యాడ్ చేసినాను. ఆ మసాలా అంతా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలో ఇప్పుడు వచ్చేసేసి 1.5 స్పూన్ వచ్చేసి కారం పొడి, 1 స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోండి. అంటే కొంతమంది వచ్చేసేసి ఫస్ట్ మసాలా అంతా వేసేసి మళ్ళీ చికెన్ వేస్తారు కదా, నాకు ఇలా ఇష్టము, ఇలానే చేస్తాను. అంటే నీచు వాసన రాకుండా ఉంటుంది అని అనేసి నేను ఇలా చేస్తాను. ఇప్పుడు వచ్చేసేసి ఇది బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దానికి సరిపోయేమైన వాటర్ యాడ్ చేసుకోండి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత వచ్చేసి దీంట్లో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని రైస్లో కన్నా తినచ్చు, చపాతీ, పూరి, దోశ దేనికైనా కాంబినేషన్ బాగుంటుంది.